హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఏంటంటే మా అపార్ట్మెంట్స్లో ఈరోజు దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. దానికోసమని మేము శ్రీచక్ర యంత్రం ఒకటి తయారు చేస్తాం. దీంట్లో కుంకుమ పూజ చేస్తారండి, కుంకుమ అర్చన, శ్రీచక్ర రచన. నాకు సాయంగా సత్యనారాయణ గారు, నేను సీఏ, ఈయన కూడా నాతో ఇద్దరం కలిసి సుమారు వర్క్ చేసామండి. అదే మా అమ్మగారు వచ్చారు, చాలా పెద్దదిగా చూడండి ఎంత ఇదిగోండి. శ్రీచక్రం యంత్రం మేము సత్యనారాయణ గారు నేను కలిసి సుమారు 3 గంటల సమయం పట్టింది. 3 గంటలు కంటిన్యూగా తయారు చేస్తే ఆ మాత్రం తయారైందన్నమాట. నేను అమ్మవారిని స్టేజ్ మీద తీసుకొచ్చాను. పూజా కార్యక్రమం స్టార్ట్ అవడం ఈ రోజైతే మొదటి రోజు పూజకి బాలకృపా సుందరి అవతారం సాయంకాలం పూజ అండి. తీస్తున్నారు చూడండి. హారతి అందరూ తీసుకోండి, మహాహారతి.
సాయంకాలం ఏంటంటే ప్రతిరోజు లలిత సహస్రనామం చేస్తున్నారండి పారాయణ. అందరూ లలిత సహస్రనామం పారాయణ చేస్తున్నారు. ఈ కార్యక్రమం లలిత సహస్రనామం అయిన వెంటనే మనకి ఇక్కడ టిఫిన్లో ఏర్పాటు చేస్తున్నారండి ఎస్కే భక్తి గ్రూప్ వారు భక్తులందరికీ. సాయంత్రం టిఫిన్ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసామండి. ఈరోజు టిఫిన్ ఏంటంటే ఉప్మాని ఇడ్లీ, కాంబినేషన్ సాంబార్ చట్నీ. ఈరోజు అయితే ఉప్మా అయితే చాలా సూపర్గా చేశారండి మా షాప్. ఉప్మా బాగుందా, ఇడ్లీ బాగుందా? రేపు ఛానల్ వస్తుందండి. ఏ రోజు ఆ రోజు పెడతాం, ఏ రోజు ఆ రోజే పెడతాయి సార్. నేను చట్నీ బాగాయండి సార్. ఇడ్లీ వేసుకోండి, ఒకటి ఇడ్లీ ఖాళీ అయిపోయింది ప్లేట్. సార్ కార్యక్రమం అయితే చాలా విజయవంతంగా జరిగింది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ నవరాత్రి ఉత్సవం మొదటి రోజు భాగంగా అయితే చాలా ఆనందదాయకంగా జరిపారు. సాయంత్రం టిఫిన్లతో ముగించుకొని మళ్ళీ తెల్లారి ఏంటంటే రేపు గాయత్రి అవతారం అన్నమాట. అలాగే మన పేజ్ని, మన ఛానల్ని ఫాలో చేయండి. ఫాలో చేస్తే ప్రతిరోజు అప్డేట్స్ మీకు మన ఛానల్లో పెడతాను నేను తీసి. రేపైతే గాయత్రి అవతారం, అది కూడా మీకు రేపు నేను చేస్తాను వీడియో. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ బట్టి గట్టిగా కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.